మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఎవరి ముందు కూడా కన్నీరు పెట్టుకొని ఏడవకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే. ఎందుకంటారా, మనం కన్నీరు పెడితే ఎదుటి వాళ్ళకి లోపు అవుతాం తప్ప ఎవరు మన బాధ తీర్చరు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుటి వాళ్ళ ముందు ఏడవకూడదు. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి ఎవరైనా సరే. కొంతమంది ఏంటంటే మన వీక్ పాయింట్ని చూసి వీళ్ళు ఏడుస్తున్నారు ఇంకా ఏడవాలి అన్న టైప్లో చూస్తారు. కానీ మనం మాత్రం ధైర్యం కోల్పోకూడదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొని పోరాడి నిలబడాలి. అప్పుడే మన లైఫ్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలం ఎవరైనా సరే. ఈ రోజుల్లో అయితే ఒకళ్ళని కొట్టేటట్టు ఉండాలా, లేదా 2 దెబ్బలు కాదు తన్నాలా తన్నించుకునైనా రావాలా, అలా ఉండాలన్నమాట. ఎందుకంటే అతిగా మంచితనంగా ఉన్న మనుషుల దగ్గర బాగా లోకువైపోతాం. అందుకని ఆఖరికి కన్నీరు కంటి వరకు వచ్చి కన్ను రెప్ప జారేటప్పటికే కూడా మనము ఎవరి దగ్గర బయటపడకూడదు. మనకు మనమే ధైర్యం, మనకు మనమే ప్రశ్న, మనకు మనమే సమాధానం, మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఒకళ్ళ సలహాలు సూచనలు అడిగితే వాళ్ళకి లోకువైపోతాము. ఏ విషయంలోనైనా సరే ప్రతిదానికి కూడా ధైర్యంగా ఉండటం. అందుకే అంటారు, ఎవరైనా అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని వదిలిసినా ధైర్యలక్ష్మిని వదలకూడదు అంటారు. ఇది మాత్రం 100% కరెక్ట్ కదా ఫ్రెండ్స్. నలుగురికి మంచి వీలైతే మనకు తెలిసినంతవరకు నలుగురికి సాయం చేయాలి, కానీ ఎవరికి అపకారం చేయకూడదు. మనకు తెలిసి అది మన మెంటాలిటీలోని, మన బిహేవియర్లోని ఎప్పుడు కూడా అలా ఫిక్స్ అయిపోయి ఉండాలి. అది అప్పుడే దేనికైనా మనం గెలవగలం. ఏ సమస్య వచ్చినా కూడా గెలవగలం.